సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చదువుకున్న వాళ్లను సైతం బురిడి కొట్టిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని కోట్ల రూపాయలను తెలివిగా కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన డెంటల్ డాక్టర్ నుంచి 14 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. రైట్, ఈ భారీ సైబర్ మోసానికి సంబంధించి మరిన్ని వివరాలను ఏసీపీ ప్రసాద్ రావుతో మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. చిన్న మెసేజ్కి రియాక్ట్ కావడంతో ఏకంగా ఒక డాక్టర్ దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు ఒక లేడీ కొట్టేసింది. సార్ చెప్పండి ప్రసాద్ గారు, నిజంగా అసలు ఏం జరిగింది? 14 కోట్ల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో, ఏం జరిగింది? దీంట్లో ఏంటంటే మన విక్టిమ్కి ఫస్ట్ ఒక లేడీ మోనికా అని చెప్పేసి ఆ లేడీ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఈయన యాక్సెప్ట్ చేసినారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంత చాటింగ్ చేసింది. అందులో ఆ చాటింగ్ ద్వారా ఏంటంటే నేను ఒక విడోని అని చెప్తే ఈయన కొంచెం జాలిపడి ఆమె ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చినాడు. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఈ ఫేస్బుక్ కమ్యూనికేషన్ స్టాప్ చేసేసి వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసింది. వాట్సాప్లో ఆమె ఒక సిఎంసి కంపెనీలో పనిచేస్తున్నట్లుగా, అది ఒక ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి మంచి లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి ఒక లింక్ పంపించింది. ఆ లింక్ ఓపెన్ చేస్తే సిఎంసి కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ కంపెనీలో ఈమె నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్తే ఆయన అట్లా ఆ వెబ్సైట్లోనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇనీషియల్గా కొంచెం చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చెయ్యి, నీకు నచ్చితే ఫర్దర్ పోవచ్చు అని చెప్పి ఈయన ఫస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేసినారు. ఆ 1 lakh ఇన్వెస్ట్ చేసిన తర్వాత 85,000 ఈయనకి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఈయన అకౌంట్లోకి విత్డ్రా చేసుకున్నాడు. అప్పుడు ఈయనకి ఒక నమ్మకం వచ్చింది, ఇది జెన్యున్ వెబ్సైటు, మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఈ బ్యాలెన్స్లో ఉన్న ప్రాఫిట్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు అని. అప్పుడు ఈమె, మీరు మా కంపెనీ ఐపీఓస్ ఇష్యూ చేస్తున్నారు, ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ కొంటే కనుక బల్క్లో తీసుకుంటే 50% ఆఫర్ ఉంది, అంటే 100 రూపీస్ ఉన్న షేర్ 50 రూపీస్కి వస్తుంది, అది కొన్న తెల్లారే 100 రూపీస్కి మీరు అమ్ముకోవచ్చు, ఇట్లా వెంటనే మీకు 100% ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్తే ఈయన అది నమ్మేసి అందులో ఆమె చెప్పినట్లుగా 3rd September నుంచి 20th November వరకు దాదాపు 14 crores ఇన్వెస్ట్ చేసినారు. బ్యాలెన్స్ 35 crores చూపించింది, కానీ విత్డ్రా కావట్లా, హోల్డ్ అయిపోయింది అకౌంట్. విత్డ్రా కావాలి అంటే 30% ట్యాక్స్ కట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఈయనకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని అది వెరిఫై చేసుకుంటే ఇది ఫ్రాడ్ అని తెలిసి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ పంపించిన లింక్స్, ప్రైవేట్ లింక్స్ ద్వారా ఈ వెబ్సైట్ యాక్సెస్ చేయటం. మామూలుగా ఈయన సేమ్ కంపెనీ, ఒరిజినల్ కంపెనీ ఉంది ఆ పేరుతో, అది గూగుల్లో సెర్చ్ చేసి ఆ కంపెనీ వెబ్సైట్లో ఒరిజినల్ వెబ్సైట్కి పోయినట్లయితే ఈయన ఈ ఫ్రాడ్ అనేది దాని నుంచి బయటపడేవాడు. ఈయన అలా చేయకుండా ఆ లింక్లోనే మొత్తం అకౌంట్ క్రియేట్ చేసుకోవటం, ఇన్వెస్ట్ చేయటం అంతా చేసేసరికి లాస్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు వీడియో కాల్ కనబడ్డదా, లేకుంటే ఓన్లీ వాట్సాప్ చాటింగ్? ఈయన అంతా వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్ ఎప్పుడు మాట్లాడాల, అంతా వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్. అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు మౌనిక పేరుతోటి చాటింగ్ చేశారా, లేకుంటే మౌనిక పేరుతోటే సైబర్ నేరగాళ్ళు డాక్టర్ వలవేసి ఉత్తంగా పట్టుకున్నారనే విషయం కూడా అటు పోలీసులు తెలియాల్సిన పని ఉంది. ప్రస్తుతానికైతే దీనిపై విచారణ కొనసాగుతుంది. ఫర్దర్గా 14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.